స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం చల్లపల్లిలో స్వచ్ఛతే సేవా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద మొక్కల నాటి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చల్లపల్లి ప్రధాన సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో పాటు జడ్పీటీసీ రాజులపాటి కళ్యాణి, చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, విజయ అకాడమీ ప్రిన్సిపాల్ నాదేళ్ల భీమారావులతో పాటు జిల్లా పంచాయతీరాజ్ అధికారి డిపిఓ నాగేశ్వర నాయక్, జడ్పీసీఈఓ ఆర్సీహెచ్ ఆనంద్ బాబులతో పాటు చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి మాధవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను అశుభ్రతను మనము రోడ్డు పైన వేయకపోవడం, చెత్తను చెత్త కుండీలోనే వేయడం, ఇంటింటికి చెత్త తీసుకునేకి పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్తని వేరువేరు చేసి వేరుగానే ఇవ్వడము, తర్వాత ఇంట్లో వీలైనంత వరకు కూడా రీసైక్లింగ్ చేయడం. అంటే ఒక్కసారి ఏదో ఇప్పుడు నేను చిన్నప్పుడు కూడాను ఒక షాపుకు వెళ్ళాలి అంటే ఒక సంచి తీసుకొని వెళ్ళేవాళ్ళం. యాక్చువల్లీ ఆ సంచి తీసుకొని అలాగే తీసుకొని వచ్చేవాళ్ళం దాంట్లో సరుకుని. కానీ ఇప్పుడు చేయి ఊపుకొని వెళ్తాము, ప్లాస్టిక్తో ఏదో ఒకటి తీసుకొని వస్తాము. మళ్ళీ అది చెత్త పేరుకుపోవడానికి కారణం అవుతుంది. సో దానికే మన ఇంట్లో ఉన్న సంచులు, గిన్నెలు, బాక్సెస్, దాన్నే మళ్ళీ అన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చేసి మనం వాడుతూ చెత్త ప్రమాణాన్ని, చెత్త శాతాన్ని మనము తగ్గించేదానికి మనం ప్రతిజ్ఞ చేయాలి. సో మళ్ళీ ప్లాస్టిక్ అనేది చాలా పెద్ద మహమ్మారి. దాంట్లో అట్లీస్ట్ మనం ప్లాస్టిక్ కవర్ని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ని, గ్లాస్ని ప్లస్ మళ్ళీ కప్స్ ఏముంది అది అట్లీస్ట్ ఈ రోజు నుంచి పంచాయతీ ఆధ్వర్యంలో చల్లపల్లిలో వాళ్ళందరూ కూడాను దాన్ని నిషేధించి ఎక్కడ కూడా అది వాడకం లేకున్నట్టు చేయాలి అని వాళ్ళకి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో వాళ్ళ తలపల్లిని ఎప్పుడు చేశారు. ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతిజ్ఞ చేశాం. ఈ ప్రతిజ్ఞ అనుసరించడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడుతాను నడుము కట్టాలి. అట్లా కాపాడకపోవటానికి మనం ప్రయత్నం చేయకపోవటమే మొన్నటి బీభత్సమైన వరదల కారణం విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈరోజు మనం చెట్లని చాలా విపరీతంగా నరికేస్తున్న పరిస్థితి వచ్చాయి. గతంలో ఉన్న పచ్చదనంతో కూడా హరించిపోతున్న పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఏంటంటే 5 సంవత్సరాల క్రితం మనం ఈ స్వచ్ఛ సైనికుల చేత ఎక్కడైతే మొక్కలు నాటించి వృక్షాలు చేసామో ఆ వృక్షాలని కూడా నరికేసిన పరిస్థితులు మనం కళ్ళారా చూసాం. అంచేత మనం చేసే కార్యక్రమాలు ఏరా పూజలో పోసిన పన్నీర్లాగా అవుతున్న స్థితి మనం చేస్తున్నాం. నిజంగా ఓట చట్టంలో చెట్టును కంటే దానికి తహసీల్దార్ అధ్యక్షతను కమిటీ దారింది, కానీ ఆ ఏవి కూడా వర్తింపడలేదన్న విషయం మనం గుర్తు చేసుకోవాల్సిన ఉంటుంది.
అలాగే విద్యుత్ శాఖ కూడా ఈ చెట్లు పెట్టారు. ఆ రకంగా మనం ఒక పక్కన చెట్లు పెంచడానికి పక్కన చెట్లు కొట్టేయడం గ్రామ పంచాయతీ తరఫున మాటిస్తున్నాను సార్. తప్పకుండా మా స్వచ్ఛసుందర చల్లపల్లి తరఫున టీం అందరం కలిసి చేస్తామని మీ సపోర్ట్తో మా పెద్ద ఆయన సహకారంతో సాధిస్తామని శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఈ 15 రోజుల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛతకు సంబంధించి అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నాము. ఒకటి, స్వచ్ఛతకి సంబంధించి అందరిలో కూడా ఒక స్పృహ రావాలి. స్వచ్ఛంగా మనము మన పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి అనే ఒక స్పృహ రావాలి. దాంతోపాటు ఎక్కడెక్కడ మనకు చెత్త కుప్పలు ఉన్నాయో ఆ చెత్త కుప్పలన్నీ కూడాను మేము బ్లాక్ స్పాట్స్ అంటాము, దాన్ని కూడా మనము క్లియర్ చేయాలి. మళ్ళీ ఈ శానిటేషన్ వర్కర్స్ ఏమున్నారు వాళ్ళకి కూడాను వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఎలిజిబుల్ ఉండి వాళ్ళు రాకపోతే వాళ్ళ అభ్యుదయానికి కూడా మనము ఈ 15 days పని చేసేదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో ఈ చల్లపల్లిలో ఇక్కడ ఒక స్వచ్ఛందంగా డాక్టర్స్ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటయ్యి స్వచ్ఛ సైనికులుగా ఏర్పాటు చేస్తున్నారు కనుక వాళ్ళ ఆదర్శాన్ని జిల్లాల్లో వేరే గ్రామాల్లో కూడా తీసుకొని అలాగే పనిచేయాలి అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా మ్యాజిస్ట్రేట్ గౌరవ కలెక్టర్ గారు, అలాగే మా అవనగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బుద్ధప్రసాద్ గారు మా చల్లపల్లి గ్రామ పంచాయతీకి ఇచ్చేసి మరి అదేవిధంగా వారి ప్రోగ్రాంకి 100 మంది స్టూడెంట్స్ని మాకు ర్యాలీ కోసం పంపించిన విద్యాసంస్థల యజమానులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మరి గత 11 సంవత్సరాలుగా ఈ చల్లపల్లి గ్రామ పంచాయతీలో మన కోసం మన ట్రస్ట్ పేరిట అనేక స్వచ్ఛ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. స్వచ్ఛ చల్లపల్లి అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము. తర్వాత డాక్టర్ పద్మావతి గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ సుందర చల్లపల్లిగా రూపుదిద్దుకొని నిర్విరామంగా 30,000 మొక్కలు నాటి చల్లపల్లి మొత్తం గ్రీనరీగా ఏర్పాటు చేసి నైట్ షిఫ్ట్ ఏదైనా పనిచేస్తుందంటే రాష్ట్రంలో చల్లపల్లి గ్రామ పంచాయతీలోనే నైట్ షిఫ్ట్ బండి తిరుగుతుందని నేను సగర్వంగా చెప్పగలను. ఆ పంచాయతీ సిబ్బందికి, పాలకవర్గానికి ఇందు మూలంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులతో పాటు మేము తీర్మానాలు ఆమోదించే పాలకవర్గ సభ్యుల కూడా ప్రయారిటీ ఎంతో అవసరం. కాబట్టి అందరం కలిసి ఏకీభవిస్తూ మన కోసం మన ట్రస్ట్ సహకారంతో వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామ పంచాయతీకి అండగా ఉండాలనేది నిర్వివాదాంశం. తదనుగుణంగా మరి 2 సార్లుగా మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు గంధం చంద్రుడు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాజశేఖర్ గారు, మరి కలెక్టర్ గారు అందరూ ఇచ్చేసి స్వచ్ఛ సుందర చల్లపల్లిని కొనియాడటం జరిగింది. అందుమూలంగా మేమందరం కూడా నిరంతరం బజార్లోనే ఉంటూ మీ ఆఫీసర్లందరూ కూడా ఆఫీసులో చాలా తక్కువ ఉంటామండి. ఎప్పుడు కూడా గ్రామం మీద బజార్లోనూ వార్డుల్లోనూ తిరుగుతూ పర్యవేక్షిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. మందు ఎండాకాలంలో కూడా ఒక్కరోజు కూడా మంచినీటి సౌకర్యాన్ని ఆపకుండా మంచినీటిని ఏర్పాటు చేయడం జరిగింది. కరెంటు, వీధి దీపాలేంటి, విద్యుత్ స్తంభాలేంటి అన్ని విషయాల్లో ముందడుగు వేస్తూ చల్లపల్లి గ్రామ పంచాయతీని స్వచ్ఛతా హీ సేవకు అనుగుణంగా ముందడుగు వేస్తూ ముందుకు వెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నా. 11 సంవత్సరాల స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలో నేను కూడా చల్లపల్లి సర్పంచ్గా, చల్లపల్లి జడ్పీటీసీగా, చల్లపల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలుగా నేను కూడా భాగస్వామురాలను కావడం నాకు ఎంతో సర్వంగా ఆనందదాయకంగా భావిస్తూ ఇక ముందు కూడా రాబోయే సర్పంచ్లు చల్లపల్లి గ్రామంలో ఉన్న పెద్దలందరి సహకారంతో మరి వాణిజ్య కోడలిగా పేరుగాంచిన ఈ చల్లపల్లిని అందరి సహకారంతో స్వచ్ఛసుందర చల్లపల్లికి మారు పేరుగా తీసుకెళ్తూ మరి చల్లపల్లి గ్రామంలో 4 పక్కలో కూడా పబ్లిక్ టాయిలెట్స్ని కట్టి స్వచ్ఛ భారత్ నిర్వహణలో డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఎవరికి కూడా టాయిలెట్స్ విషయంలో ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. అదేవిధంగా మరి వారి సిబ్బంది కూడా ట్యాంకర్లతో మొక్కలకు నీళ్లు పోస్తూ పంచాయతీకి సహకరిస్తున్నారు. 200 మంది సిబ్బంది ఉన్న స్వచ్ఛ భారత్లో ఉన్న మా సిబ్బంది కూడా మాకు సహకరిస్తూ ఎల్లవేళలా ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా ఊరు మేల్కొనే వరకు మా స్వచ్ఛతా కార్యక్రమాలు పూర్తి చేసి మేము మా విధి నిర్వహణలో పాల్గొంటామనే సందర్భంగా తెలియజేస్తూ మరి 100 కోట్ల రూపాయలు ఈ సందర్భంగా ఈ చల్లపల్లి గ్రామానికి వెచ్చించి ఖర్చు పెట్టిన డాక్టర్ డిఆర్కే ప్రసాద్, పద్మావతి దంపతులకి సదా కృతజ్ఞమై ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు.